నెక్స్ట్ ఏంటి? సో, తెలంగాణ దోస్ 2026 సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అండ్ దాంతో పాటుగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి డేట్ అయితే అయిపోయింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా నెక్స్ట్ ఏంటి అని చెప్పి మాట్లాడుకుందాం. సో, క్లియర్‌గా మీకు నెక్స్ట్ ఏమేం ప్రాసెస్ ఇన్వాల్వ్ అయితాయి అని చెప్పి ఒక ఐడియా అయితే ఇస్తా నేను. అండ్ దాంతో పాటుగా ప్రీవియస్‌గా ఏం జరిగిందనేది కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తా. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. సో, చాలా అంటే చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. తెలంగాణ దోస్ 2026 సంబంధించి. సో, ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చినా మనం మన ఛానల్ నుండి ఎట్లాంటి అప్డేట్ కూడా మిస్ కాకుండా మన వీడియోస్ అయితే చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయర్రి. సో, ఏ అప్డేట్ వచ్చినా కూడా చెక్ చేయర్రి. చెక్ చేస్తే ఏందంటే నెక్స్ట్ ప్రాసెస్ గురించి మీకు అర్థమైతది. ఓకేనా? సో, ఏం జరుగుతుంది అనేది అర్థమైతదన్నట్టు. ఓకేనా? సో, నెక్స్ట్ వీడియోస్ లోపల సీట్ అలాట్‌మెంట్ గురించి, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి, ఫేజ్ 2 గురించి, ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ గురించి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తా నేను. సో, అవేవి మిస్ కావద్దంటే ద ఓన్లీ వే యూ హావ్ టు సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసుకో. ఓకేనా? సో, బెల్ ఐకాన్ ఉంటది. బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకో. ఏ అప్డేట్ వచ్చినా చూడు. సో, ఇన్ని సార్లు నేను సబ్స్క్రైబ్ అని ఎందుకు చెప్తున్నా అంటే మనకొక 1000 వ్యూస్ వస్తే ఆ 1000 వ్యూస్ లోపల ఆల్మోస్ట్ ఒక 50-60 పీపుల్ మాత్రమే. ఓకేనా? ఒక్కొక్క వీడియోకు 50-60 పీపుల్ లేకపోతే 40-50 పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళుంటున్నారు. అంటే అప్రాక్సిమేట్‌గా ఒక 900 మంది మన వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో, దీనివల్ల నేను పెట్టిన ఎఫర్ట్‌కి ఏదన్నా కొంచెం అన్నా న్యాయం జరుగుతుందా? లేదు గదా! సో, నేను నా సైడ్‌కెళ్ళి ఎఫర్ట్ పెడుతున్నా. సో, మీరు నన్ను సపోర్ట్ చేస్తుందంటే ఆ ఎఫర్ట్ అనేది పెద్దగా నాకేం అనిపియదన్నట్టు. ఓకేనా? సో, మనం ఎంత వీడియోస్ చేసినా గూడా మనకు వ్యూస్ వస్తున్నాయి, లైక్‌లొస్తలేవు, సబ్స్క్రైబ్‌లొస్తలేరు అని జెప్పి కొంచెం ఫీలింగ్ అయితే ఉంటది గదా! సో, అదొకసారి అర్థం చేసుకోరి. పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి. ఐ నో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటరు, సపోర్ట్ చేస్తారు అని చెప్పి తెలుసు. ఒకసారి మీకు నా మీద ఎట్లాంటి డౌట్ ఉన్నా గూడా ఒకసారి అనాల్జెసిక్ ట్యూటర్ మన యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేయిర్రి. ఓకేనా? దోస్తుకు సంబంధించి ఎన్ని అప్డేట్లు ఉన్నాయని చెప్పి ఒక్కొక్కసారి స్క్రోల్ డౌన్ చేసి చూడుర్రి మీకే అర్థమైతది. ఏ అప్డేట్ మిస్ చేయను నేను. ఓకేనా? సో, పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నెక్స్ట్ ప్రాసెస్. సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అని చెప్పి నేను డీటెయిల్‌గా చెప్తా. సో, దానికంటే ముందు మనకు ఈ వీడియో అనేది నేను ఎప్పుడు రికార్డ్ చేస్తున్నా కదా అంటే 10థ్ మే రోజు రికార్డ్ చేస్తున్నా. 10థ్ మే 2026 రోజు. సో, మనకు ఈ రోజున్న అప్డేట్ ప్రకారం మనకి ఎట్లాంటి ఎక్స్‌టెన్షన్స్ అనేది కాలే. ఓకేనా? సో, దోస్తుకు సంబంధించి మనకు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ఫీ పేమెంట్ జేయడానికి, ఓకేనా? లాగిన్ అయ్యి అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకెప్పటిదాకా టైం ఉండే? 7థ్ మే దాకా టైం అయితే ఉండే. ఓకేనా? 7థ్ మే 2026 దాకా టైం అయితే ఉంది. ఓకేనా? సో, ఈ డేట్ అయితే ఏం ఎక్స్‌టెండ్ కాలేదు. నేను 10థ్ మే రోజు వీడియో చేస్తున్నా. అరౌండ్ ఈ వీడియో అనేది 1 పీఎంకి చేస్తున్నా. ఓకేనా? సో, 1కి ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నా. సో, ఈ టైం లోపల నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అప్లికేషన్‌కి సంబంధించి డేట్ అయితే ఎక్స్‌టెండ్ కాలేదు. ఓకేనా? అండ్ వెబ్ ఆప్షన్‌కి సంబంధించి గూడా ఓకేనా? వెబ్ ఆప్షన్స్‌కి మనకి ఎప్పటిదాకా టైమ్ ఇచ్చిర్రు గదా! అంటే 8థ్ మే దాకా టైమ్ ఇచ్చిర్రు. 8థ్ మే 2026 దాకా. ఓకేనా? సో, ఈ వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి గూడా డేట్ అయితే ఎక్స్‌టెండ్ కాలేదు. 10థ్ మే రోజు 1 పీఎం వరకు గూడా ఎట్లాంటి ఎక్స్‌టెన్షన్స్ అయితే కాలేదు. ఓకేనా? ఎక్స్‌టెన్షన్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా అంటే మేబీ ఒకవేళ ఇస్తే ఒక్కరోజు, 2 రోజులు ఇచ్చే ఛాన్స్ ఉంటది. ఓకేనా? మేబీ ఇఫ్ ఒకవేళ ఇస్తే మేబీ ఇయ్యొచ్చు. ఒకవేళ ఇస్తే మాత్రం డెఫినెట్‌గా నేను మన ఛానల్ లోపల వీడియో చేస్తా. కానీ మనకు 7థ్, 8థ్ అయిపోయి 2 రోజులైతాంది. ఒకవేళ వాళ్ళు ఎక్స్‌టెన్షన్ జేసేదుంటే ఈరోజు 10థ్ మే. ఇప్పటివరకు ఎక్స్‌టెన్షన్ అనేది అయ్యుండాల్సుండే. ఓకేనా? సో, 10థ్ మే రోజు నేను వీడియో రికార్డ్ చేస్తున్నా. ఒకవేళ వాళ్ళు ఎక్స్‌టెన్షన్ చేద్దాం అనుకుంటే మాత్రం అప్లికేషన్‌కి సంబంధించి, వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి డేట్ అయితే ఎక్స్‌టెండ్ ఇప్పటికే చేయాల్సుండే. కానీ ఇంకా చేయలేదు. అది అయితదా? కాదా ఎక్స్‌టెన్షను? అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తారా? వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తారా? అంటే మేబీ ఇయ్యొచ్చు, ఇయ్యకపోవచ్చు. ఒకవేళ ఇస్తే ఒక్క రోజో, 2 రోజులో ఇస్తే మనకు సీట్ అలాట్‌మెంట్ అనేది 14థ్ రోజుంది. ఓకేనా? 14థ్ రోజు అంటే అప్రాక్సిమేట్‌గా ఇంకొక 4 రోజుల టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా? సో, నేనేమంటా అంటే ఒకవేళ ఇస్తే మాత్రం నేను అప్డేట్ చేస్తా. కానీ ఎట్లాంటి హోప్ అనేది పెట్టుకోకుర్రి.
ఓకేనా. సో, ఇట్లాంటి హోప్ అనేది పెట్టుకోకుర్రి. ఎందుకైనా మంచిది. హోప్ లేకుండా ఉంటేనే బెస్ట్. సో, మరి నేను ఫేజ్ 2లో పెట్టుకోవచ్చా అన్నా? లేకపోతే ఫేజ్ 3లో పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు. అప్లికేషన్ పెట్టుకోవచ్చు, వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. దాని గురించి ఏం టెన్షన్ తీసుకోకుర్రి. ఫేజ్ 2లో, ఫేజ్ 3లో వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఫేజ్ 2లో, ఫేజ్ 3ల మనము అప్లికేషన్ గూడా యేసుకోవచ్చు. దాని గురించి ఎట్లాంటి టెన్షన్ అయితే తీసుకోకండి. ఓకేనా. సో, యాజ్ ఆఫ్ నౌ ఎట్లాంటి ఎక్స్‌టెన్షన్ గాలేదు. అప్లికేషన్ చేసుకోవడానికి డేట్ ఎక్స్‌టెండ్ గాలేదు. వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి కూడా డేట్ ఎక్స్‌టెండ్ కాలేదు. సో, కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోర్రి. ఓకేనా. సో, ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంది కదా అంటే తెలంగాణ దోస్త్‌కి సంబంధించి ఫేజ్ 1 అప్లికేషన్ అనేది అయిపోయింది. వెబ్ ఆప్షన్‌లు కూడా అయిపోయినాయి. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఓకేనా. నెక్స్ట్ ఏంటి అనే విషయానికొస్తే మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్‌లని బేస్ చేసుకొని ఓకేనా. మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్‌ని బేస్ చేసుకొని మనకేం చేస్తారు కదంటే సీట్ అలాట్‌మెంట్ అయితే చేస్తారన్నట్టు. ఓకేనా. సీట్ అలాట్‌మెంట్ అయితే చేస్తారు. ఓకేనా. సో, మనకు ఫేజ్ 1కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ కంప్లీట్ కావడం జరిగింది. వెబ్ ఆప్షన్‌లు కంప్లీట్ కావడం జరిగింది. వాటి డేట్స్ కూడా ఎండ్ కావడం అయితే జరిగింది. సో, నెక్స్ట్ ఏదైనా ఉంది అంటే మన వెబ్ ఆప్షన్‌లను బేస్ చేసుకొని సీట్ అలాట్‌మెంట్ చేయడమే. ఓకేనా. సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడైతది మరి అనంటే మనకు 14థ్ మే రోజు సీట్ అలాట్‌మెంట్ అయితది. 14థ్ మే 2026 రోజు మీకు సీట్ అలాట్‌మెంట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. మీరిచ్చిన వెబ్ ఆప్షన్‌లను బేస్ చేసుకొని. సో, అందరికీ సీట్‌లొస్తాయా మరి అనంటే మీరు పెట్టుకున్న యూనివర్సిటీని బేస్ చేసుకొని, మీరు పెట్టుకున్న కాలేజ్‌ని బేస్ చేసుకొని, మీరు పెట్టుకున్న కోర్స్‌ని బేస్ చేసుకొని మీకు సీట్ రావడం అయితే జరుగుతదన్నట్టు. సో, అందరికీ వస్తది అని చెప్పి ఏముండదన్నట్టు. ఓకేనా. సో, అందరికీ రావాలి అని కూడా ఏముండదన్నట్టు. ఓకేనా. కాంపిటీషన్‌ని బట్టి, అక్కడున్న సీట్లను బట్టి, మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్‌ని బట్టి మనకు సీట్ అలాట్‌మెంట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సీట్ అలాట్‌మెంట్ అయితే మనకు మరి ఎట్లా తెలుస్తది అనంటే ఒక మెసేజ్ వస్తదన్నట్టు. ఓకేనా. ఒక మెసేజ్ వస్తది. సో, మెసేజ్ వస్తే సీట్ అలాట్‌మెంట్ అయినట్టే. లేదు అంటే మనం లాగిన్ అయ్యి కూడా చెక్ చేసుకోవచ్చు. సీట్ అలాట్‌మెంట్ అయితే ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకేనా. ఎట్లా తెలుస్తది? ఎట్లా లాగిన్ అయ్యి చెక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్డ్‌గా చెప్తా. సీట్ అలాట్‌మెంట్ తర్వాత ఏం చేయాల్సి ఉంటది అని చెప్పి కూడా నెక్స్ట్ వీడియోస్ లోపల చెప్తా. ఓకేనా. సో, ఎందుకంటే మనోళ్ళు అన్నీ ఒకటేసారి చెప్తే ఏందంటే మనోళ్ళు ఇంట్రెస్టింగ్‌గా చూడరన్నట్టు. ఓకేనా. సో, సీట్ అలాట్‌మెంట్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటది? ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి నెక్స్ట్ వీడియోస్ లోపల చెప్తా కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. నెక్స్ట్ వీడియో అనేది మీరు ఎన్ని కామెంట్లు చేస్తే అంత తొందరగా చేస్తా. ఓకేనా. సో, మన టార్గెట్ కామెంట్స్ 50 కామెంట్స్ అని చెప్పి నేను అనుకుంటున్నా. సో, 50 కామెంట్స్ ఎప్పుడైతే రీచ్ అయితాయో అప్పుడు నేను ఫాస్ట్‌గా నెక్స్ట్ వీడియో అనేది అప్‌లోడ్ చేస్తా. సీట్ అలాట్‌మెంట్ అయితే ఎట్లా చెక్ చేసుకోవాలి? మనకు మెసేజ్ ఏమని వస్తది? తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి కూడా నెక్స్ట్ వీడియోస్ లోపల డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంది కదా అంటే సీట్ అలాట్‌మెంటు. 14థ్ మే రోజు సీట్ అలాట్‌మెంట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ డేట్ ఎక్స్‌టెన్షన్ అయితదా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి, అప్లికేషన్ చేసుకోవడానికి ఫేజ్ 1 లోపల అంటే మేబీ ఒకవేళ ఏదన్నా ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే 14థ్ మే దాకా మనకు సీట్ అలాట్‌మెంట్‌కి టైం ఉంది కాబట్టి ఇఫ్ అయితే కావచ్చు చూద్దాం. ఒకవేళ కాకపోతే మనం బాధపడాల్సి ఉంటది కాబట్టి ఏ హోప్ అయితే పెట్టుకోకుర్రి. సో, నెక్స్ట్ వీడియోస్ లోపల ఏమైనా ఎక్స్‌టెన్షన్స్ అయినా ఓకేనా. సో, మనం మాట్లాడుకుంటాం. సో, దానికంటే ముందేందంటే ఎక్స్‌టెన్షన్ అయినా కాకపోయినా మనం వీడియో చేసుకుంటాం. సో, ఎక్స్‌టెన్షన్ అయితే వీడియో వస్తది. ఎక్స్‌టెన్షన్ కాకపోతే మాత్రం సీట్ అలాట్‌మెంట్ గురించి ఓకేనా. సో, మనకు సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత మనం ఏం చేయాలని చెప్పి ఓకేనా. సో, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లోపల చెప్తా. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. 50 కామెంట్స్ అనేది టార్గెట్ ఓకేనా ఈ వీడియోకి. సో, పక్కాగా ఈ టార్గెట్‌ని రీచ్ అయ్యేలా చేయిరి. సో దట్ నెక్స్ట్ వీడియోస్ చేసుకుందాం. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.